ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. మనం వెళ్దాం పదండి. మీరంతా వెళ్తే వెళ్ళండి, నేను రాను. రే, అదేంటి హరీష్? హరీష్ రాకపోతే నేనెందుకు వస్తాను? మీ తోటి కూడా రాలేదేంటి అని అక్కడ అందరూ అడిగితే నేనేం చెప్పను? నేను రాను. ఖుషి అక్కడుంటే మేమిక్కడ ఉంటాం. అన్నయ్య, చెల్లి పెళ్లి జరుగుతోంది. పసిపాపను అడ్డు పెట్టుకుని బెట్టు చేయకండి. తన వల్ల ఎలాంటి ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటానన్నయ్య, నేను చూసుకుంటాను. అమ్మా, నేను ఒక్కదాన్నే ఇంట్లో ఉండలేనమ్మా. నీతో పాటే వస్తానమ్మా. అక్కడ నిన్ను అమ్మా అమ్మా అని పిలవను. చూడండ్రా, ఆ పసిపాప అందరి ముందు తన నోరు కట్టేసుకుంటా అంటుంది. కామ్గా ఉండమనండి, ఫోన్ చేసేటప్పుడు నోరు తెరవమనండి. అక్కడ మాత్రం తులసిని అమ్మ అనుకు పాప. మా పరువు పోతుందని చెప్తున్నావు. తులసి ఎలాగో అర్థం చేసుకోదు, నువ్వైనా అర్థం చేసుకో ఖుషి. పదండి పదండి, టైం అయిపోతుంది. పదండి పదండి ఖుషి. పదండమ్మా, రండి. పద. అమ్మా, ఇది మన పిన్ని పిల్లేనా? ఇంత గ్రాండ్ గా చేస్తున్నారేంటి? అవునే, పిన్ని పెళ్ళే. అదిగో చూడు, ఫోటోలు కూడా వేశారు. అదిగో చూడు, పదండి పదండి పోదాం. అమ్మో అమ్మో అమ్మో, వెళ్ళిపోతున్నారు. పద పద, పదండి పదండి పదండి. అమ్మో అమ్మో అమ్మో. ఒరే చూడరా ఎంత బాగుందో. అమ్మో అమ్మో అమ్మో, ఎంత పెద్ద మండపం, ఎంత ఖర్చు. బాబోయ్, ఇది మన జాను పెళ్లికి వేసిన మండపమేనా? అందులో డౌటే ఉందక్క, వెల్కమ్ బోర్డులో ఫోటోతో సహా వేశారు కదా. అమ్మా, మీకు నా మీద కంటే ఇదిగో మీ ముద్దులు చిన్న కూతురు జాను మీదే ప్రేమ ఎక్కువ కదూ. చూడు, దీని పెళ్ళేమో ఇంత గ్రాండ్ గా చేస్తున్నారు. నాకేమో పప్పు పచ్చి పులుసు పెట్టి తూతు మంత్రంగా చేశారు. మీ పెళ్లి అలా జరిపించలేదనే ఈ పెళ్లి ఇలా జరిపిస్తున్నారేమో మంగళవదిన. అలా ఎందుకు అనుకుంటావమ్మా? నాకు మీరంతా సమానమే, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదమ్మా. కాకపోతే అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. అంతేలే వదినా, ఎంతైనా శ్రీనివాస్ గారి కూతురు పెళ్లి బాగా జరిగిందని నలుగురు గొప్పగా చెప్పుకోవాలి కదా. రేయ్, మండపం వరకు వచ్చి లోపలికి వెళ్లకుండా ఏంట్రా ఈ డిస్కషన్స్? ముందు లోపలికి వెళ్దాం పదండి. ఏంటి వెళ్ళేది? అసలు ఇంత ఖర్చుకి డబ్బు ఎక్కడి నుంచి తెచ్చారు? అప్పు చేశారా? పంపదీసి మాకు తెలియకుండా స్థలం అమ్మేశారా? అన్నయ్య, కాసేపట్లో పెళ్లి పెట్టుకుని ఎందుకన్నయ్య ఈ ఆర్గ్యుమెంట్స్? నాన్న స్థలం అమ్మను అని మాట ఇచ్చారు కదా. ప్లీజ్ అన్నయ్య, ఎవరైనా చూస్తే బాగోదు. లోపలికి వెళ్దాం పదండి. మేము రాము. లోపలికొచ్చాక అన్నంలో పప్పు పెట్టి చేతిలో అప్పు పెడతారేమో. నాకప్పటికీ అనుమానంగానే ఉంది ఇలాంటిదేదో ఉంటుంది అని.
అంతేలే నాన్న, దానికైతే అప్పు చేసి ఏదైనా చేస్తావు. మళ్ళీ నీకు పెళ్లి చేస్తే బాగుండదు కదా వదినా. నువ్వు ఉండవమ్మా. ఇవన్నీ కాదు, మేము లోపలికి రావట్లేదు అంతే. అప్పుకి మాకు సంబంధం ఏం లేదంతే. ఇంకా చూస్తారేంటి? పదండి ఇంటికెళ్దాం. పద బేబీ. రే ఆగండ్రా. మీరు దానికి తోడబుట్టిన వాళ్ళ తోడెళ్లారా? మండపం దాకా వచ్చి తిరిగి వెళ్ళిపోతారా? ఆటంకాలు వస్తే అడ్డంగా నిలబడాల్సిన మీరే ఇలా అడ్డుపడతారేంట్రా? అది మీ తోడబుట్టిన చెల్లెలరా. చూడండి అది ఎంత బాధపడుతుందో చూడండిరా. రేపు అప్పులోళ్ళు వస్తే మేము అంతకంటే ఎక్కువ బాధపడాలి. అసలు ఆ పెళ్లి కొడుకే ఖర్చంతా పెట్టుకుంటానని ముందుకొచ్చినప్పుడు ప్రెస్టేజ్కి పోవడం ఎందుకు? అప్పులు తీసుకొచ్చి ఇదిగో ఇలా మాటలు పడ్డం ఎందుకు? ఇక చాలా ఆపండి. కూతురికి కాళ్ళు కడిగి కన్యాదానం చెయ్యాలనుకోవడం కూడా పాపమేనా? ఇన్ని మాటలు, ఇన్ని నిందలు సొంత వాళ్లే అంటుంటే ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా? ఒరే సంతోష్, అప్పు మీరు కట్టాల్సి వస్తుందనేగా మీ భయం? అసలు మీ నాన్న ఈ పెళ్లికి ఏ అప్పు చేయలేదురా. అప్పు చేయలేదు సరే అమ్మా, కానీ ఎంత డబ్బు ఎక్కడదో చెప్పండి. ఇది నా కష్టార్జితం రా. నా తల తాకట్టు పెట్టాను, ఇంకేం చేస్తున్నా అది మీకు అనవసరం. అప్పులో వచ్చి మమ్మల్ని అడిగితే మేమేం చేయాలని నన్ను అడుగుతున్నారు కదా, అలా మిమ్మల్ని ఎవరు అడగరు. ఒకవేళ అడిగినా కష్టమో నష్టమో అది నేను భరిస్తాను. ఏదేది? మళ్ళీ ఇంకొకసారి నాన్న, నేను వాయిస్ రికార్డర్ పెట్టుకుంటాను. మళ్ళీ ఒకసారి చెప్పండి. రే సంతోష్, మీ నాన్నే కాదురా నేను చెప్తున్నాను. చెప్పు. మిమ్మల్ని ఎవరు అడగరు. నాన్న అంతే కదా నాన్న, రేపు ఎవరొచ్చినా మాకే సంబంధం లేదు కదా, చెప్పండి. మీకెటువంటి సంబంధం లేదు. అమ్మయ్యా, అప్పు భారం లేకపోతే మాకేంటి బాధ? పదండి పదండి, ముహూర్తానికి టైం అవుతుంది, రండి. జాను దా, కొంచెం నవ్వు, స్మైల్.